శ్రీరామదూతం మనసా స్మరామి. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరించుకుంటూ క్షేత్ర అధిష్టాన దేవతల దివ్య పాదపద్మములకి ప్రణామాలు చేస్తూ శ్రీమద్ భాగవత పురాణం అనగా శ్రీ మహావిష్ణువు యొక్క వాంగ్మయ అవతారం అట్టి శ్రీమద్ భాగవత మహాపురాణములకు ప్రణామాలు చేస్తూ సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి, సద్గురు శ్రీ నిత్య శుద్ధానందగిరి స్వామి వారికి, ఇరువురు మహాత్ముల పాదపద్మములకు నమస్సులు సమర్పిస్తూ వేదికపైనటువంటి మహాత్ములకి, సభయందు ఉపస్థితులైనటువంటి భక్త మహాశైల అందరి హృదయాంతరాల్లో ఉన్నటువంటి ఆ దివ్య జ్యోతికి కూడా హృత్పూర్వక ఓం నమో నారాయణాయ తెలియజేస్తూ, ప్రియాత్మ బంధువులారా, ఉదయం మనము శ్రీమద్ భాగవత మహాపురాణంలో భాగంగా నామకరణ మహోత్సవాన్ని పూర్తి చేసుకోవటమైనది. తర్వాత మరి కృష్ణ పరమాత్మ అవతరించింది, ఎన్నో లీలలు, దుష్ట శిక్షణ, రకరకాలైనటువంటి వివిధ ప్రయోజనాలను చేకూర్చేందుకు అవతరించారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ యశోద మాత వద్ద ఉన్న సందర్భంలో ఒక గోపిక వస్తుంది. గోపిక వచ్చి, ఏమమ్మా, నీ కుమారుడు రకరకాలైనటువంటి అల్లరి చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటటువంటి అల్లరి ఇంత అంత అని మాటల్లో చెప్పడానికి, వర్ణించడానికి కూడా వీలు లేనంత అల్లరి చేస్తూ ఉన్నాడు. ఆయన చేసింది ఏమిటి అంటే, వత్సాన్ముంచన్ క్వచిద సమజే క్రోధ సంజాతహావహ. మేము పాలు పెతకాలి అని ఆవు దూడల దగ్గరికి వెళ్ళడానికంటే ముందే ఆవు దూడల్ని విడిచిపెట్టాడు. ఆవు దూడల్ని విడిచిపెడితే ఆ దూడలు వెళ్ళినాయి, పాలన్నీ కూడా త్రాగేసినాయి. కాబట్టి ఈ విధంగా చేసి పిమ్మట కోపించినటువంటి గృహ యజమానిని కూడా చూస్తూ, మరి కోపిస్తే నవ్వుతూ హేళన చేస్తూ పరమాత్మ మరి ఈ విధంగా వచ్చి, కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఇది సరి అయినటువంటిదైనా తప్పు కదా అని అడిగితే ఆయన ఏమంటున్నానంటే, నా పని అలాంటిది, అంటే విడిచిపెట్టడమే నా పని అలాంటిది అని అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు సమంజసము ఓ యశోద అని, యశోదామాత అని ఆ గోపికాస్త్రీ అడుగుతుంది. అప్పుడు ఆయన సమాధానం, దూడలు కట్టివేయబడి ఉన్నాయి, అనగా బంధం యందు ఉన్నవి. బంధంలో ఉన్నటువంటి వాటిని ఒక నియమిత కాలంలో బంధ విముక్తులుగా నేను చేయాలి. కావున నా పని ఇదే, నేను అదే విధంగా చేశాను అని శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్పాడు. సంచితం అనేటటువంటి కర్మను అనుభవించబడినటువంటి వాళ్లకు అంబ అని పిలుస్తూ ఉన్నాయి. ఇక బంధం నుంచి విముక్తిని కలగజేయాలి, కాబట్టి ఆ విధంగా నేను దూడల్ని విడిచిపెట్టాను అని చెప్పాడు. తర్వాత ఇంకొక గోపిక వచ్చింది పరిగెత్తుకుంటూ, అమ్మా, నీ కృష్ణయ్య మా ఇండ్లలో ఉండేటటువంటి పాలు పెరుగు అపహరించాడు. అపహరించి తాను అపహరించడమే కాకుండా మిత్రులకి, కోతులకి మొదలైన వాటన్నింటికి కూడా పంచిపెట్టాడు. తర్వాత ఆ పెరుగు కుండలు మొదలైన వాటిని పగలగొట్టాడు అని ఇంకొక గోపిక స్త్రీ వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉంది. మొదట ఒక ఫిర్యాదు అయిపోయింది, రెండవ ఫిర్యాదు, ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా అంటే దానికి మరి మర్కాన్ భోక్షన్ విభజతి, పరమాత్మ మీరంతా కూడా పోగు చేసుకున్నటువంటి దాన్ని ఎవరికి ఇవ్వడం లేదు. కావున మీరు ఇతరులకి ఇవ్వాలనేటటువంటి విషయాన్ని తెలియపరిచేందుకే ఆ విధంగా చేశాను అని మనం తెలుసుకునేందుకు ఈ విధమైనటువంటి లీలాక్రియ అంతా చేశాడు. మీరు సంపాదించినటువంటి ధనంగానే ఏది కూడా ప్రోగు చేస్తూ ఉన్నారు, కానీ మళ్ళీ దాన్ని ఏం చేయాలి, తిరిగి మళ్ళీ మీరు లోభం చేత, పిసినారితనం చేత దాచిపెట్టుకోకుండా ఇతరులకి కూడా పంచిపెట్టాలి. మీకు మనం ఆ విషయాన్ని తెలుసుకునేందుకు ఈ విధమైనటువంటి లీలను ప్రదర్శించడం అయినది. ఆర్జిస్తూ ఉన్నాం, కానీ దాని ద్వారా ఏమవుతుందనేది ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? చేయట్లేదు. ఎప్పుడు పారమార్థికానికి సంబంధించినటువంటి ఆలోచన మనస్సులో రానే రాదు. లౌకిక విషయ ప్రపంచానికి సంబంధించినటువంటి ఆలోచన, వ్యవహారాలు, వ్యాపారాలు ఇవే వస్తుంటాయి, కానీ ఆలోచననే రాదు. ఇదే భాగవతంలో వస్తుంది, ప్రహ్లాద అజగర సంవాదము అని ఉంటుంది. సరగుల్ గూర్చిన తేనెయు, సరగుల్ అంటే తుమ్మెదలు మొదలైనవన్నీ కూడా తేనెను సమకూర్చి పెడతాయి. అక్కడ వెళ్ళేటటువంటి బాటసారి ఆ తేనెను తీసుకొని వెళ్ళిపోతాడు. విత్తమార్జన చేసి విర్ర వీగుటే గాని దాచుకున్న ధనంబు కుడువబోడు. విత్తాన్నంతా కూడా దాచిపెడుతూ